నమస్కారం. విజయ్ టీవీకి స్వాగతం. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని శాంతినికేతన్ స్కూల్ ఒకప్పుడు విద్యా బోధన బేష్, ఇప్పుడు ఫ్యాకల్టీ పోయింది. అర్హత లేని టీచర్తో ఐఐటి ఈటిప్నో పేరుతో అధిక ఫీజులు వసూలు, ఒక్కో విద్యార్థికి అదనంగా 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్న తల్లిదండ్రులు. సరియైన క్వాలిఫికేషన్ లేని ఉపాధ్యాయుల విద్యా బోధనతో విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తున్న శాంతినికేతన్ స్కూల్ యాజమాన్యం రేకుల షెడ్డులో తరగతుల నిర్వహణ. తరగతి ప్రక్కనే సిమెంట్ షెడ్ ఉండడంతో సిమెంట్ డస్ట్ తో తరగతిలోని పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిమెంట్ డస్ట్ అలర్జీ ఉన్న విద్యార్థులు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలుస్తుంది. చదువుకోవలసిన విద్యార్థుల చేత చీపురు పట్టి ఉడిపిస్తున్నారు. వేల రూపాయలు ఫీజులు చెల్లించేది పాచిపని చేయడానికా, చదువుకోవడానికా? అరకొర వసతులు, అపరిశుభ్రమైన వాతావరణంలో హ్యాండ్ వాష్ బేసిన్లు దర్శనం ఇస్తున్నాయి. నామమాత్రంగా డ్రింకింగ్ వాటర్ ట్యాంక్, దాని చుట్టూ అపరిశుభ్రం. ఉప్పునీరే పిల్లలకు త్రాగునీరు. తరగతి పక్కనే పక్కింటి బాత్రూం నుండి వాటర్ పైపులు. ఇలాంటి కలుషితమైన వాతావరణం. ఒక పక్క పగలు కుట్టే దోమలు, మరో పక్క విద్యా బోధన, ఇంకో పక్క సిమెంట్ డస్ట్. ఇక చదువు సాగేదెలా? వీటితో విద్యార్థులు అసౌకర్యం మునకులోనవుతున్నారు. తగినన్ని బాత్రూములు లేక పొలాల్లోకి వెళ్తున్న విద్యార్థులు. నామమాత్రంగా టాయిలెట్స్, వాటిని వినియోగించుకోనివ్వని యాజమాన్యం. కార్పొరేట్ తరహాలో అక్షరాలతో లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్న మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని శాంతినికేతన్ స్కూల్ యాజమాన్యం పట్టించుకోని మండల విద్యాశాఖ అధికారి. ఇన్ని లోపాలున్న ఆ పాఠశాలను ఆ అధికారి పర్యవేక్షించకపోవడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి.